లాస్ట్ మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదే లాస్ట్ టాస్క్ అనేసరికి ప్రతి ఒక్కరు ఎవరైతే ఫిజికల్‌గా స్ట్రాంగ్ ఉన్నారో మన నబీల్, పృథ్వీ, నిఖిల్ వీళ్ళందరూ ఈ టాస్క్‌లోనే ప్రూవ్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళకి ఆ ఛాన్స్ అనేది రాదు అని చెప్పనేసి పక్కాగా ఫిక్స్ అయిపోయారో ఏమో గానీ మామూలుగా ఫిజికల్ అయితే అవ్వట్లేదు. బీభత్సంగా ఆడుతున్నారనే చెప్పాలి. ఒక మంచి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ప్రోమోలో చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. పృథ్వీ, నబీల్, నిఖిల్ సూపర్‌గా ఆడుతున్నారు. వాళ్ళదే ఈ టాస్క్, వాళ్ళ కోసమే ఈ టాస్క్ పెట్టారు అన్నట్లుగా ఆడుతున్నారు. ఇంకో విషయం అయితే మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఎవరైతే మెగా చీఫ్ అయ్యారో వాళ్ళని మెగా చీఫ్ రేస్ నుంచి తీసేదానికైతే ఆల్రెడీ మన వాళ్ళు స్కెచ్ చేశారు. మ్యాక్సిమం చాలామంది ఆల్రెడీ ఎవరైతే మెగా చీఫ్ అయ్యారో వాళ్ళందరి టీ షర్ట్స్ రాగానే వెంటనే తీసి చించేస్తున్నారు. మెగా చీఫ్ టాస్క్ చాలా భిన్నంగా పెట్టారు. 5 బొమ్మలు పెట్టి ఎవరైతే ప్రాపర్గా ఆ టీ షర్ట్స్ని 5 బొమ్మలకు ధరింపజేస్తారో వాళ్ళైతే విజయం సాధిస్తారు. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. పైనుంచి టీ షర్ట్ వేసినప్పుడు ఎవరు క్యాచ్ పడితే వాళ్ళు చించేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని మనం తీసుకొని వెళ్ళి ఆ బొమ్మకైతే ఆ టీ షర్ట్ అయితే ధరించాల్సి ఉంటుంది. కాకపోతే మన వాళ్ళు చాలామంది ఫెయిల్ అయ్యారు. కాకపోతే పృథ్వీ వీళ్ళందరూ అయితే సక్సెస్ అయ్యి ఆల్రెడీ మెగా చీఫ్ కంటెండర్స్ అయితే అయ్యారు. ఇప్పటి వరకు 4 మెగా చీఫ్ కంటెండర్స్ అయితే అయ్యారు. వాళ్ళ పేర్లు అయితే ఇక్కడ వేస్తాను చూడండి. దాంతోపాటు ఇంకో విషయం మాట్లాడుకోవాలి. ఇంకా గేమ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి అదే ఇంటెన్సిటీ మెయింటైన్ చేసి అవతల వాళ్ళు మెగా చీఫ్ అవ్వకపోయినా కూడా మనం ఎవరికైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నాం వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఓటింగ్ పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.